రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొలువు తీరి 2 ఏళ్లు అవుతున్న మౌలిక వసతులను కల్పించడంలో విఫలమైందని ఆయన మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా అభివృద్ధిపై ఒక్క రివ్యూ కూడా మంత్రులు నిర్వహించలేదని ఈటెల రాజేందర్ విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మంచినీటి కనెక్షన్లు ఇవ్వలేదు, లిఫ్టులు లేవన్నారు. నగరంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం రోడ్లను నిర్మించాలని ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఫ్లోర్లు పోవాలంటే ముసలోళ్ళు ఎక్కడెక్కుతారు? 2 ఫ్లోర్లు పోవడానికే కష్టం ఉంటుంది. 8 ఫ్లోర్ల డబుల్ బెడ్రూమ్లలో పోవాలంటే లిఫ్ట్లు లేవు. మేము మొరబెట్టుకున్నాం. మీరు జిహెచ్ఎంసీ చేస్తారా, హౌసింగ్ బోర్డు వాళ్ళు చేస్తారా, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారా వాళ్ళకు తెలియదు. కానీ ఈ సమస్య మాత్రం వెంటనే పరిష్కరించమని చెప్పుకోండి. నేను స్వయంగా డబుల్ బెడ్రూమ్లు పొందిన వాళ్ళ కాలనీలకు వేయించిన, డబుల్ బెడ్రూమ్లు పంచని వాడు కూడా వేయించిన. అక్కడొక బాధ, ఇక్కడొక బాధ. నేను 9 నెలల క్రితం అలకేట్ ఎవరికైతే అయిందో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఏ సమస్యలను రాసుకొని ఇచ్చి దాదాపు 8 నెలలు అవుతుంది. తాగే నీళ్లు కనెక్షన్ ఇవ్వలే, లిఫ్ట్ లేవు, కరెంట్ లేదు. నేను ఒకటే కోరుతున్నా, ముఖ్యమంత్రి గారే ఇవాళ స్వయంగా ఈ మల్కాయిరిని రిప్రజెంట్ చేసింది కాబట్టి 90% డబుల్ బెడ్రూమ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి నేను లెటర్ రాస్తాను. అంతేకాదు ఈ సమస్య మీద అవసరమైతే ఈ సమస్యల మీద ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా వివరించే ప్రయత్నం చేస్తాం. రెండవది, వర్షపాతం అధికంగా పడ్డది. అర్థం చేసుకుంటే ఎవరైనా కూడా 3 ఏళ్ల లోతు గతుకుల రోడ్లు, అవి మట్టి రోడ్ల మీద కావచ్చు, కంకర రోడ్ల మీద కావచ్చు, డాంబర్ రోడ్ల మీద కావచ్చు, చివరికి ఎన్నెళ్ళు లేని పరిస్థితుల్లో సీసీ రోడ్ల మీద కూడా మొత్తం సిమెంట్ అంతా కొట్టుకుపోయి కంకర తేలింది మొత్తం. నేను డిమాండ్ చేస్తున్నా, ఇవాళ 10 నిమిషాల్లో పోయేటువంటి ఒక ప్యాసింజర్ అర్ధ గంట, గంట అయితే తప్ప పోని పరిస్థితుంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక పైన వెంటనే ఈ ఖరాబైన రోడ్లు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ వాసులకి శాపంగా మారింది కాబట్టి, అనేక యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి, ఇలా టైం అంతా కూడా రోడ్ల మీద గడిపే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి యుద్ధ ప్రాతిపదిక పైన ఈ డివిజనా, ఆ డివిజనా, ఈ మున్సిపాలిటీ, ఆ మున్సిపాలిటీ, కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ, ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్నటువంటి కాలనీల అన్నిట్లో ఈ రోడ్లన్నీ కూడా మరమ్మతు చేయాలని చెప్పి, కొత్త ఎక్కడెక్కడైతే వేయాలనో అక్కడ వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. 8 ఫ్లోర్లు 9 ఫ్లోర్లు పోవాలంటే ముసలోళ్ళు ఎక్కడెక్కుతారు? 2 ఫ్లోర్లు పోవడానికే కష్టం ఉంటుంది. 8 ఫ్లోర్ల డబుల్ బెడ్రూమ్లలో పోవాలంటే లిఫ్ట్లు లేవు. మేము మొరబెట్టుకున్నాం. మీరు జిహెచ్ఎంసీ చేస్తారా, హౌసింగ్ బోర్డు వాళ్ళు చేస్తారా, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారా వాళ్ళకు తెలియదు. కానీ ఈ సమస్య మాత్రం వెంటనే పరిష్కరించమని